హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాగి పౌడర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg రాగులు తీసుకొని వాష్ చేస్తున్నానండి. దీంట్లో చాలా మట్టి ఉందండి. ఇలా ఫస్ట్ టైం వాటర్ వేస్తే ఇంత మట్టి ఉండింది. ఇలా నేను 8 times వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ బాగా వైట్గా కనిపించేంత వరకు మనం వాష్ చేయాలి. నాకు 8 times పట్టింది ఇలా నీట్గా కనిపించడానికి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి. లేదంటే మార్నింగ్ మనం వాష్ చేసేసి ఒక 4 hours సోక్ చేసి పెట్టాలండి. ఇలా సోక్ చేసి పెడితే మనకు ఇలా వైట్ నురుగులా వస్తుందండి బాగా సోక్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి నీళ్లు లేకుండా నీళ్లు వడగట్టుకొని ఈ రాగులని ఈ క్లాత్లోకి వేసుకోవాలండి. ఈ క్లాత్లోకి వేసుకున్న తర్వాత మనం ఇందులో ఏదైనా వాటర్ ఉంటే దీన్ని మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసి దీని మీద ఏదైనా బరువు పెట్టాలి. ఇలా మనం క్లాత్లోకి తీసుకొని అట్లీస్ట్ మనం ఒక 10 hours వరకు ఎక్కువగా వేడి ఉండే చోట పెట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టాలి. ఇలా 8 hours తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి చూస్తే దీంట్లో రాగులకి మొలకలు వస్తాయండి. చూద్దాం ఓపెన్ చేసి ఎట్లా ఉందో. వావ్, చూసారు కదండి. ఇలా ఓపెన్ చేసి చూస్తానే 8 hours తర్వాత మంచిగా మొలకలు వచ్చాయి రాగులకు. మనం మామూలుగా మొలకలేసిన రాగులతో పౌడర్ చేసుకుంటే హెల్త్కి మంచిదండి. నార్మల్గా వాష్ చేసి డ్రై చేసి పౌడర్ వేసుకోవడం కన్నా మీరు ఇలా రాగులని మొలకలు చేసి ఇట్లా మనం డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇట్లా మనం పరిచేయాలి రాగులన్నిటిని. పర్చేసి దీన్ని మనం అట్లీస్ట్ ఒక 2 days అన్న ఫ్యాన్ కింద పెట్టి గాలికి డ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన రాగులను ఒక కడాయి తీసుకొని, కడాయి అనేది ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని మనం కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్న వాటిని మనం మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే పొట్టు అనేది ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేస్తే మనకు మళ్ళీ పౌడర్ అవుతుంది. కాబట్టి కొద్దిగా జల్లెడ వేసుకుంటే మనకి పొట్టు అనేది చాలా వస్తుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, మనం రాగి పౌడర్ని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. మనం బయట సూపర్ మార్కెట్లో తెచ్చుకునే వాటిలో అంత క్వాలిటీ ఉండదు. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిదండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రాగి పౌడర్ని కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.